వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మీసాలు గడ్డం గీసుకునే వాళ్ళని చూసి ఉంటాం. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూసామా? వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడని, చంద్రబాబును ఓడగొట్టి అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా మురళి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న అధికార ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అత్యవసర భేటీ. పాల్గొన్న కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్రా సత్యనారాయణరావు, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి. మరి ఆయనే పాపం కేసీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మూరి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి సురేఖ నిలబడుతుంది. తన పరిస్థితి ఏంటని పరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జగంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 జూన్ 2025 తారీఖున కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి అక్కడ నిర్వహించిన ఒక సదస్సులో వేదికపైకి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తుండగా పక్కనే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆ సర్పంచ్ని స్టేజ్ పైకి పిలుస్తున్నా ఎమ్మెల్యే గారికి ఆయనను స్టేజ్ పైకి పిలవద్దు, ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ సర్పంచ్కి స్టేజ్ పైకి ఎక్కి అర్హత లేదని పిలుస్తున్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథికి పక్కనున్నటువంటి కార్యకర్త హితబోధ చేస్తున్నారు. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకు నోరా రాడా ఏమై పిసియేనా సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి చూశారు ప్రజలందరూ కూడా ఇటీవలే మరి ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు చూపించినటువంటి కుల వివక్షత. ఒక ఎస్సీ మాల కులస్తుడు, అతను కూడా ప్రజాప్రతినిధి అయి ఉండొచ్చు. మరి ఎమ్మెల్యే తీరు ఎలాగుందంటే అక్కడ బీజేపీ మరి మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించే క్రమంలో ఏం జరిగిందంటే మీరు ఆ వీడియో కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా చూసి ఉంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే కుల వివక్షత, మాలమాదిగలను దూరం పెట్టడమా? అందుకే కదా ఈరోజు పరిస్థితి ఎలాగుంది.
దళితులంతా క్రైస్తవులుగా మారటాల కారణం ఏంటంటే మీ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే మరి ఆ దళితుల్ని మరి పైకి స్టేజ్ మీదకి ఎక్కించడానికి కూడా అర్హత లేకుండా చేశారు. చాలా దారుణంగా స్టేజ్ మీద అవమానపరిచారు. పక్క నుంచి ఒక ఆమె ఆడి ఎస్సీ అండి అని స్టేజ్ ఎక్కించొద్దని చెప్పేసి చెప్తే ఆ మాట మీద మరి ప్రజాప్రతినిధి ప్రజలందరికీ కావాల్సినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఈ విధంగా మరి బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని దళిత ప్రజాశక్తి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై భీమ్. జై భీమ్. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని మరింత నాణ్యతగా అందించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. సన్నబియ్యంతో వడ్డించే భోజనం నాణ్యంగా రుచికరంగా ఉందని సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం విద్యార్థులు తెలిపారు. గత ప్రభుత్వంలో పాఠశాలల్లో భోజనం తినాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారమన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం సన్నబియ్యంతో ఆహారం అందించడం సంతోషంగా ఉందని సంతమాగులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ తేలప్రోలు రమేష్ మరియు మండల టీడీపీ నాయకులు దొద్దెల్ల గాలయ్య తెలిపినారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని మనుగూరు ప్రైవేట్ పాఠశాలల తీరుపై సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నే రవి సామాజిక మాధ్యమం వాట్సాప్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజు స్కూళ్లలో పుస్తకాలు వ్యాపారం చేయడం సరికాదని ఆలోచించి ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. మనుగూరు మండలంలోని విద్యార్థిని తల్లిదండ్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారికి, సిపిఐ పార్టీ నాయకులు బొల్లోజి ఐదేచారి గారికి, తరిగా బీజేపీ నాయకులు విక్షపతన్న గారికి, ఐఎఫ్టీ పార్టీ మధుసూదన్ అన్న గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మనుగూరు మండలంలో ప్రైవేట్ స్కూళ్ళు మరియు బుక్ స్టాళ్ళు కలిసి ఒప్పందం మీద పుస్తకాల పేరుతో అధిక ధరలకు అమ్ముతూ సామాన్యుడి నడ్డి విడుస్తున్నారు. కడప జిల్లాలోని చాపాడు మండలం బద్రిపల్లె దిగంబర వీరయ్య స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా గురువారం ఎడ్లబండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 జతల ఎద్దులు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన తేజస్విని ఎడ్ల జత ఎక్కువ మీటర్ల లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. వారికి నిర్వాహకులు 60,000 రూపాయల ప్రైజ్ మనీ అందించారు. సంతమాగులూరు మండల టీడీపీ నాయకులు దొద్దెల గాలయ్య గారు అభినందించారు. రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం దోసకాయలపల్లి బూరుగుపూడికి సంబంధించిన జక్కపు చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడానికి, కాలువ శుభ్రపరచడానికి రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బలరామకృష్ణ 6 లక్షల రూపాయలు నిధులు కేటాయించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటే కేశవరావు తెలియజేశారు. వచ్చిన తర్వాత అండి ఈ జూటుకాడకి అందరికీ నమస్కారం అండి. ఈ జగ్గప్ప చెరువు అనేటువంటిది బూరుగుపూడి దోసకాయపల్లి గ్రామాలు రెండింటికి కూడా జీవనాలు లాంటిది. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా సరే ఎంతో ఉత్తమమైన చెరువు కాబట్టి
మాకు ఎప్పుడు కూడా కరువు అనేటువంటి కనిపించకుండా చేసింది దోసకల్పల్లి బూరుపూడి గ్రామాలకు రెండేట్లకు సంబంధించినటువంటి చెరువు ఇది. ఈ చెరువు ఈ మధ్య అశ్రద్ధ చేయడం కారణంగా 9 సంవత్సరాల క్రితం మెయింటెనెన్స్ చేశారు. మెయింటెనెన్స్ చేయక నీరంతా కూడా ఉరబడక పెరిగిపోయి నానా చందాలమైన తుప్పలు పెరిగిపోయి చెట్లు పడిపోయి కాలం కంప్లీట్ గా మూసిపోయిన తరుణంలో మన బొత్స బలరామకృష్ణ గారికి మేము విన్నవించుకున్న విషయం ఎలాగుందని చెప్పేసి వెంటనే ఆయన స్పందించి ఈ కాలువ నిమిత్తంగా మాకు 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. మరి చేయించారు కానీ చాలదండి. దీని పరిస్థితి చూశారు కదా, కాలువ అనేటువంటిది ఎంత చండాలంగా అవ్వాలో అంత చండాలంగా అయిపోయిందండి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సైడు కాలువ నుంచి మురుగు తీసి ఊరికి దూరంగా పారవేయటం, గ్రీన్ అంబాసిడర్స్ అనగా హరిత రాయబారుల ద్వారా చెత్త గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి తడి పొడి చెత్తగా విభజించి ఊరు బయట ఉన్న సాలిడ్ హెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్దకు చేర్చటం, అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయటం, వాటి నుండి రెవెన్యూ జనరేటర్ చేయడం జరుగుతుందని ఏల్చూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంవి పూర్ణచంద్ తెలిపి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు దుద్దెల గాలి అయ్యగారు పాల్గొని అన్నారు. మాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలైనవి. మురుగు కాలువల నుంచి సిల్ట్ తీసేయడం జరుగుతుంది. మరలా తర్వాత ఆ సిల్ట్ని గ్రామానికి దూరంగా పడవేయటం జరుగుతుంది. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రీన్ అంబాసిడర్లు 10 మంది ఉన్నారు. తడి పొడి చెత్తగా విభజించి ఆ మొత్తాన్ని గ్రామం బయట ఉన్న SWPC షెడ్ అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్దకు తరలించడం జరుగుతుంది. జరిగినాక అక్కడ పొడి చెత్తను మనం గాజుకి గాజుగా, ఇనుముకి ఇనుముగా, కాగితాలు, అట్టపెట్టలు ఈ విధంగా పొడి చెత్త వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనము కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. వర్మీ వామ్స్ తోటి వర్మీ పిట్స్లో వేసి ముందుగా ఎరువును వేసి తర్వాత మన తడి చెత్త ఆల్రెడీ సెమీ కంపోస్ట్ తయారు చేసుకున్న తడి చెత్తను అక్కడ వేసి అక్కడ నుంచి మనం వర్మీ కంపోస్ట్గా తయారు చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని, యోగా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటారు. మరి ఈసారి గుండుపిన్నుపై ఒంటికాలుతో నిలుచుని నటరాజు మరియు బ్యాలెన్సింగ్ యోగా ఆసనం చేస్తున్న మహిళా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం తయారీకి 10 గంటలు సమయం పట్టిందని అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణుగారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో
తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తేదీకి సంవత్సరం పూర్తయిందని, ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నరుడా ఏమి కావాలో కోరుకో అన్న చందగా ఆకాశమే హద్దుగా ఎవరో అడగకపోయినా సూపర్ 6 హామీలలో ఒకటైన నిరుద్యోగులకు 5 సంవత్సరములకు 20 లక్షల ఉద్యోగ కల్పన, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈనాటి వరకు అమలు చేసిన పాపాలు పోలేదు. ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు చెల్లించే విధంగా మరొక హామీ ఇచ్చినారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆనాడు ముఖ్య భూమిక పోషించినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నరుడా నీకేమి కావాలో కోరుకో తీరుస్తానన్నట్లుగా ఎవరూ అడగకుండానే అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో పాటు సూపర్ 6 వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా సూపర్ 6లో 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే సంవత్సర కాలం అయిపోయింది, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఊసేలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటుంది. ఆ నిరుద్యోగ భృతి ఊసేయటం లేదు. అదేవిధంగా మహిళలకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. ఆ 1,500 రూపాయల సంగతి ఏమైందో తెలియదు. ఉచిత బస్సు మహిళలకు అన్నారు. ఆ ఉచిత బస్సు ఊసేయలేదు. రైతులకి ఈ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఈ రోజు వరకు పళ్ళ వేస్తామంటున్నారు. మరి దానికి ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారు? ఇవాళ చూస్తే ఆ లిస్టులో గతంలో వచ్చిన కొన్ని పేర్లు లేవు. మొన్న ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. మళ్ళీ 2 రోజుల క్రితం లిస్టులో అన్ని పేర్లు రాలేదు, తప్పులు తడకలుగా ఉందని ఈ కేవైసీని కూడా అతంత్రంగా నిలిపేసి పాత లిస్టు ప్రకారం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, మంత్రులే, ఇటు అధికారులైతేనేమి వాళ్ళ నాయకులైతేనేమి ప్రోత్సహించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అనేటటువంటిది ఒక అనుమానం కలుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్న 164 సీట్లు వచ్చినాయని చెప్పేసి. కానీ మీకంటే ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 151 సీట్లు ప్రజలిచ్చారు. ఆయన 3 రాజధానుల నినాదం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆయన సంవత్సరానికి లేకపోతే 3 నెలలకు ఒకసారి బటన్ దొరికితేనే ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేయక ఆయనకి 151లో మధ్యలో 5 తీసేసి 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు ఏ బటన్లో నొక్కటం లేదు, ఏ హామీలు అమలు చేయడం లేదు. కర్నూలు జిల్లా ఆదోని ధనాపురం 16వ తేదీన జరిగిన ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఎస్సీలకు వివక్షతో అవమానపరిచిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు టీడీపీ గుడిసె కృష్ణమ్మ వారిపై కేసు నమోదు చేయాలి అంటూ ఆదోని మున్సిపల్ నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి భీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించారు. అలాగే ఆదోని ఎస్పీ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ప్రజల వద్దకు పార్థసారథి అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఆదోని మండలంలో కార్యక్రమాన్ని రూపొందించి గ్రామాలను తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. అందులో భాగంగా 16వ తేదీ దానపురం గ్రామానికి వెళ్ళారు. కూటమిలో భాగస్వామ్యమైనటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు. అందులో భాగంగా ఊరంతా పరిశీలన జరిగి ఊరంతా తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేరుకొని అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో స్థానిక మన ఎమ్మెల్యే గారు సర్పంచ్ని గౌరవంగా సర్పంచ్ రావయ్య అని పిలిచారు. ఆ తొందర రాకపోతే కృష్ణనా అనేది కూడా ఆయన సంబోధించారు. తదనంతరం ఇంకా రావయ్య అని మీరు పక్కన సూచిస్తున్నారు రావా అని. పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలు కృష్ణమ్మ గారు చేయడం ఆయన ఎస్సీ అని చెప్పి పదే చెప్పడం వల్ల ఆయన కూడా అప్పటి వరకు చెయ్యి పక్కన చూపించినటువంటి చెయ్యి కింద చూపించి కింద నిలబడనే ప్రకారంగా ఆయన సూచించడం జరిగింది. ఇది మీడియాలో మొత్తం అంతా కూడా వైరల్ కావడంతో ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి అన్ని దళిత గిరిజన సంఘాలన్నీ కూడా మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ఒక ఏకతాటికి వచ్చి జేఏసీగా ఏర్పడిన తర్వాత మరి ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ మరి ఆయన ఈ యొక్క జేఏసీ రూపకల్పన చేసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మరి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని ప్రజా సంఘాలతో కుల సంఘాలతో కూడా ర్యాలీగా వచ్చి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరైతే అక్కడ ప్రథమ పౌరుడిగా ఉన్నాడో స్థానిక ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నటువంటి సర్పంచ్ మీద కుల వివక్షత చూపించినటువంటి వాళ్ళపైన అది ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే సమక్షంలో జరగడం చాలా బాధాకరం.